హాయ్ అండి. ఈరోజు నేను బీనీసు చేసి చూపిస్తున్నాను. దానికి కావలసినవి బీనీసు హాఫ్ కేజీ, ఆలు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాను అన్నమాట. ఒక 5-6 పచ్చిమిరపకాయలు, తగినంత ఆయిల్ వేడి కాగానే ఉల్లిగడ్డలు వేసుకోవాలన్నమాట. ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయినాక కొంచెం బ్రౌన్ కలర్ రాగానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక అంతా కలుపుకున్నాక ఆలు కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలు, అవి వేసేసుకుందాం. ఇప్పుడు వేసేసుకొని కలిపేద్దాం. కలుపుకున్నాక బీనీసు వేసేసి మొత్తం కలుపుకుందాం. మళ్ళొకసారి తగినంత పసుపు, తగినంత సాల్ట్, పచ్చిమిరపకాయలు మనం పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసేసుకొని మొత్తం కొంచెం కొత్తిమీర వేసేసి ఇప్పుడు మొత్తం కలిపేసేసుకుందాం. మొత్తం కలిపినాక మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయినాక మళ్ళీ తీసి కలపాలన్నమాట. కొద్దిసేపు నూనెలో మగ్గించిన తర్వాత తీసి కలపాలి. కలిపి కొన్ని వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే బీనీసు ఉడకాలి కదా, అందు గురించి అన్నమాట. ఉడుకుతుంది కొంచెం, ఇంకా మంచిగా మెత్తగా ఉడకాలంటని కొంచెం వాటర్ వేసిన. కొంచెం కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అని పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు మళ్ళీ కలుపుకొని మనము కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా, అది ఇప్పుడు ఆలు ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. అయ్యింది. ఇప్పుడు ఇట్లా అనగానే మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా అది ఇప్పుడు వేసేసుకుందాం. ఇప్పుడు బీనీస్లా వేసేద్దాం. వేసి కలుపుకుందాం. కొంచెం మెత్తగా పౌడర్ లాగా ఇట్లా పట్టుకోవాలన్నమాట. కొబ్బరి వాటర్ వేసుకోవద్దు. ఈ విధంగా అంతా వేసేసేసి కలిపేసేసుకుందాం. ఇది చపాతీల్లోకైనా బాగుంటుంది, అన్నంలోకైనా బాగుంటుంది. ఏం మసాలా లేదు, ఏం పట్టదు, తొందరగానే అవుతుంది ప్రాసెస్. ఇది బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పచ్చి కొబ్బరిది కొంచెం టేస్ట్ బాగుంటుంది వేస్తే. కొంచెం ధనియాల పొడి లాస్ట్లో వేసేసి మొత్తం కలిపేసుకుందాం. కలుపుకున్నాక మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు కాగానే తీసేసుకుందాం. ఇప్పుడు బీనీస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, బీనీసు ఆలు రెడీ అయ్యింది. దించేసుకుందాము. చూడండి, నేను చేసిన బీనీసు ఆలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.